బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీలేఖ డైరీస్. ఇవాళ శ్రీవిన్ ఆగట్లేదు. ఎటు వెళ్తున్నావు? హలో అందరికీ, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీలేఖ డైరీస్. ఈరోజు శ్రీవిన్ బర్త్డే అంటే నిజంగా బర్త్డే అనుకుంటున్నారా? హాఫ్ ఇయర్ బర్త్డే. ఇవాళకి వీడికి 6 months కంప్లీటెడ్. November 10th పుట్టాడు, May 10th ఈరోజు. హాఫ్ ఇయర్ బర్త్డే చిన్నగా సెలబ్రేట్ చేద్దాం అనుకుంటున్నాము. కేక్ కట్ చేపించి డిన్నర్కి అట్లా బయటికి వెళ్దాం అనుకుంటున్నాం. ఇవాళ అక్షయ తృతీయ, అందుకని పూజ చేసి ఇట్లా కూర్చున్నాము. ఇంకా శ్రీవిన్కి డెకోర్ చేద్దాం బ్యాగ్. ఈరోజు శ్రీవిన్ది హాఫ్ ఇయర్ బర్త్డే. వాడు పుట్టి 6 months అయిపోతుంది అప్పుడే. వాడు అసలు చూస్తుండగానే 6 నెలలు కంప్లీట్ చేసుకున్నాడంటే భలే అనిపిస్తుంది అసలు. ఇంకా శ్రీవిన్ బర్త్డేకి డెకోర్ చేద్దామని చెప్పి ఇంట్లో ఉన్న డెకోర్ స్టఫ్తోనే డెకోర్ చేశాను. పెద్దగా బయట ఏం కొనుక్కు రాలేదు. ఇంట్లో ఉన్న వీటితోనే బెలూన్స్, బర్త్డే అట్లా పెట్టి డెకోర్ చేశాను. చాలా సింపుల్గా చేశాను. ఊరికే 5-6 బెలూన్స్ పాప్ చేసి ఇంకా చేశాను. వాయిస్ వినిపిస్తుందని వెతుకుతున్నా పప్ప కోసం. Nanda Papa. Papa lei. Papa ini mami Papa lei dah. Mama Papa lei. Papa mama. Mama Papa. Papa. నవీన్ ఆఫీస్ నుంచి వచ్చాక అక్కడ బయట దూరం నుంచి పప్పా పప్పా అని అరుస్తూ ఉంటే వాయిస్ వినిపిస్తుంది, మనిషి కనిపించట్లే అని వెతుకుతూ ఉండే శ్రీవిన్. వాళ్ళ పప్పా వాయిస్ని, నా వాయిస్ని బాగా గుర్తుపడతాడు. నోబుద్ధి, నాకు నీ ముందర కేక్ పెట్టాలంటేనే భయం వేస్తుంది. ఏం చేస్తావో అని. ఇంకా శ్రీవిన్కి డెకోర్ అయిపోయి మేము రెడీ అయిపోయి కేక్ ఇంకా ముందట పెట్టాం. మాకైతే భయం వేస్తూ ఉండే కేక్ ఎక్కడ ముడతాడో అని చెప్పేసి. ముట్టాడు కదా. ఫొటోస్ దిగు. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే కన్నమ్మా. 6 months. ఇక్కడ చూడండి. అవి ఇక్కడ చూడు. ఇంకా బర్త్డేకి కేక్ కట్ చేపించేసి నేను, నవీన్, శ్రీవిన్ ఫ్యామిలీ ఫొటోస్ తీసుకున్నాము. నవీన్కి కంటే కురుపు వచ్చిందని చెప్పేసి నవీన్ ఎక్కువ ఫొటోస్ దిగలే. నేను, శ్రీవిన్ చాలా ఫొటోస్ దిగాము. వాడిని సింగిల్గా కూడా చాలా ఫొటోస్ దింపాము. నేను ఫొటోస్, వీడియోస్ అన్ని ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేస్తాను. మీరు కనుక నా ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో అవ్వాలనుకుంటే శ్రీలేఖ బిర్యానీ 05 నా ఇన్స్టా ఐడి. శ్రీవిన్కి కేక్ ముందట ఉండేసరికి కేక్ తిందామని చెప్పి చూస్తుండే. నేను, శ్రీవిన్ అయితే చాలా ఫొటోస్ దిగాము. శ్రీవిన్ సింగిల్గా కూడా చాలా ఫొటోస్ దింపాము. ఎంత ముద్దుగా ఉన్నాడో వాడైతే, చాలా క్యూట్గా అనిపిస్తుండే. కేక్ తింటూనే ఉండే. అసలు మేము వద్దు అన్నా కానీ, అది షుగర్ కదా, దాంట్లో షుగర్స్ ఉంటాయని చెప్పి వద్దు అన్నా కానీ వాడు తింటుండే. సర్లే ఇలా కొంచెమే కదా తినేది, ఫొటోస్కి సపోర్టివ్గా ఉంటాడు కదా అని చెప్పేసి ఇంకా మేము కూడా ఏమనలేదు. తర్వాత కొన్ని ఫొటోస్ తీసుకున్నాము.
డిన్నర్కి బయటకు వెళ్దాం అనుకున్నాం, బట్ ఇంకా నవీన్కి కంటికి కురుపు వచ్చేసరికి కొంచెం ఫీవర్గా ఉంది, వద్దులే తర్వాత వెళ్దాము అన్నాడు నవీన్. ఇంకా డామినోస్లో పిజ్జా కలెక్షన్ ఆర్డర్ పెట్టుకొని వెళ్ళి కలెక్ట్ చేసుకొని వచ్చి ఇంట్లో తింటున్నాము. హే శ్రీవేన్, గుడ్ మార్నింగ్. ఎక్కడ వెళ్తున్నావు చెప్పు, ఎక్కడికి వెళ్తున్నావు? ఎక్కడ వెళ్తున్నాం చెప్పు, మనం చెప్పు నాన్న చెప్పు. We are going outing after so long. Are you excited? ఇది శ్రీవిన్ బర్త్డే నెక్స్ట్ డే. ఇంకా బయటికి వెళ్ళి చాలా రోజులు అయిపోయిందని చెప్పి ముగ్గురం వెళ్ళాము. హోలీ ఐలాండ్ అని చెప్పి ఒక ప్లేస్కి వెళ్ళాము. మేము వెళ్ళే ప్లేస్ మా ఇంటి దగ్గర నుంచి 1 hour కార్ డ్రైవ్. కార్లో ఎక్కిన ఒక 10-15 minutesకి శ్రీవిన్ నిద్రపోతాడు. ఎప్పుడు ఇంతే, అసలు కార్ ఎక్కగానే మనకి మంచిగా నిద్ర వస్తుంది. కాదు అసలు మేఘాలు చూడు అంత ఇరిగిపోయినట్టున్నాయి, ఐస్ మొత్తం ఇరిగిపోతుంది చూడు, అట్లుంది. కార్ స్టార్ట్ అయిన 10 minutes అవుతుంది అంతే. పడుకున్నాడు బుజ్జున్నాడు. ఆయన ఎంతసేపు పడుకోవడానికి. శ్రీవిన్ ఎలాగూ పడుకున్నాడు కదా అని చెప్పేసి నేను కార్లో ముందటికి వచ్చి కూర్చున్నాను. అసలు శ్రీవిన్ పుట్టినప్పటి నుంచి వాడిని కార్ సీట్లో వేయడం వల్ల వాని పక్కనే వెనకాలనే కూర్చోవాల్సి వస్తుండే. అసలు ముందు కూర్చోవడం అన్న మాటే మర్చిపోయాను. పిల్లలతో రోడ్ ట్రిప్ అంటే అసలు 1 hour రోడ్ ట్రిప్ అయినా కానీ ఒక 2 stops అయినా ఉంటాయి. ఇంకా శ్రీవిన్ లేచి ఏడవడం స్టార్ట్ చేశాడు, అందుకని చెప్పి ఆగాము. అండ్ ఇంకోటి, నవీన్ కూడా ఆకలిస్తుంది అన్నాడు. నేను ఇంట్లోనే బ్రేక్ఫాస్ట్ కుక్ చేసి వచ్చాను. సో కార్లో తిన్నాము. ఇంకా బ్రేక్ఫాస్ట్ చపాతీ ఇంకా బీన్స్ కర్రీ కుక్ చేసుకొని వచ్చాను. తినేసి మళ్ళీ స్టార్ట్ అయిపోయాం. శ్రీవిన్ అలా కార్లు రోడ్ పైన వెళ్తూ ఉంటే చూస్తూ భయపడుతుండే. కార్లు ఏంది అంత స్పీడ్గా వెళ్తున్నాయా మరి ఎందుకో కానీ వాటిని చూస్తూ షాకింగ్గా చూస్తుండే. ఇంకా శ్రీవిన్ని కార్ సీట్లో కూర్చోబెట్టి మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. మేము వెళ్ళే దారిలో కార్లో నుంచి చూస్తే లొకేషన్ చాలా బ్యూటిఫుల్గా ఉండే, ఎల్లో ఫ్లవర్స్ అవి ఉండే. ఇంకా నేను నవీన్ అనుకుండే మనం వెళ్ళే ప్లేస్ నుంచి రిటర్న్ వచ్చేటప్పుడు టైం ఉంటే ఇక్కడ ఆగుదాము, ఫ్లవర్స్ చూడడానికి బాగున్నాయి, చూడడానికి లొకేషన్ కూడా బాగుందని చెప్పేసి ఆగుదామని అనుకున్నాము. అసలు లొకేషన్ ఎంత బాగుందో. ఇదేనా ఐలాండ్? వద్దు తీసుకున్నా. మేము వెళ్ళే ప్లేస్ హోలీ ఐలాండ్. అది పర్టికులర్ అవర్స్ అని చెప్పి ఉంటుంది, ఓపెనింగ్ అవర్స్ అని చెప్పేసి. అంటే రోడ్ మొత్తం బ్లాక్ అయిపోయి ఉంటుంది. ఆ రోడ్ మీదకి మొత్తం వాటర్ వచ్చేస్తే ఈ టైం నుంచి ఈ టైం వరకు వెళ్ళొచ్చు అని చెప్పేసి మనకి గూగుల్లో చూపిస్తుంది. మార్నింగ్ 9 to 12 వరకు ఓపెన్ ఉండే మేము వెళ్ళే రోజు. సో మేము వెళ్ళేసరికి 9:30 అయ్యింది. ఆ రోడ్ పైకి వాటర్ వచ్చేస్తాయి. నాకేమో ఇండియాలో రోడ్ డ్యామ్స్ ఉంటాయి కదా, అది చూసిన ఫీలింగ్ వచ్చింది. అసలు ఏమంత హైలైట్ ఏం అనిపించలే కానీ గూగుల్ ఫొటోస్లో చూస్తే బాగుండే. Hey Shrivin. Hey Shrivin.
మీరా వ్లాగర్స్ నేనా? హోలీ ఐలాండ్ మేము వెళ్ళే ఎగ్జాక్ట్ ప్లేస్ కార్ పార్కింగ్ నుంచి 1/2 అవర్ టు 45 మినిట్స్ వాకింగ్ ఉంది. అసలు వాడిని బేబీ క్యారియర్లు వేసుకొని నడుస్తూ ఉంటే నవీన్కి అవ్వలేదు. ఇంకా భుజం మీద వేసుకొని అలా పట్టుకొని నడుస్తూ ఉండే. శ్రీవిన్ కూడా భుజం పైన వేసుకొని నవీన్ అలా నడుస్తూ ఉంటే కూడా శ్రీవిన్ ఎంజాయ్ చేశాడు. అక్కడ ఒక క్యాసిల్ ఉండే, క్యాసిల్ పైనకి నడవాలి. మధ్యలో క్యాసిల్, ఇంకా చుట్టూ వాటర్ ఉండే ఆ ప్లేస్. అసలు ఆ లొకేషన్ ఎగ్జాక్ట్గా అది నాకేమంత హైలైట్ అనిపించలేదు. ఆ క్యాసిల్ పైనకి ఎక్కి చూస్తే చుట్టూరా వాటర్ కనిపిస్తాయంట. ఆ క్యాసిల్ వరకు ఎక్కగలుగుతానా నేను అని అనుకున్నాను. అసలు మార్నింగ్ 9:30 అవుతుంది టైం, కానీ ఎండ చాలా ఉండే. నేనుగా నడవడానికే నాకు చుక్కలు కనిపించిండే. బట్ నవీన్ అయితే శ్రీవిన్ ఎత్తుకొని మరీ నడుస్తుండే. ఆ కొండ దగ్గర వరకు వెళ్ళడానికే మాకు చాలా టైం పట్టింది. అక్కడ అందరినీ చూసాక మాకు అనిపించింది అందరూ పెద్దవాళ్ళే. అసలు వాళ్ళు ఎంత ఎనర్జెటిక్గా ఉన్నారో. వాళ్ళు అసలు నడవడానికి ఈజీగా లేకపోయినా కానీ వాళ్ళు నడుచుకుంటూ మరీ వచ్చారు. వాళ్ళు పెద్దవాళ్ళు అయినా కానీ మంచిగా నడుచుకుంటూ వస్తున్నారు. నేను నవీన్ ఇంత యంగ్ ఉన్నా కానీ అసలు నడవడానికి ఎన్ని పాటలు పడ్డామో. మేము క్యాసిల్ దగ్గర వరకు వెళ్ళాం, బట్ క్యాసిల్ పైన వరకు వెళ్ళలేదు. అసలు నాతో అవ్వలేదు. నేను అన్నాను నవీన్కి, నువ్వు వెళ్ళు, నేను శ్రీవిని పట్టుకొని కింద ఉంటాను, నువ్వు ఒక్కడు వెళ్ళి చూసిరా అని చెప్పేసి అన్నాను. కానీ నవీన్ అన్నాడు, వద్దులే, మిమ్మల్ని వదిలేసి ఏం వెళ్ళాను, నువ్వు ఇబ్బంది పడుతున్నావు కదా అని చెప్పేసి ఇంకా క్యాసిల్ పైనకి ఎక్కలేదు మేము. ఇంకా చిన్న క్యాసిల్ ఎక్కే టైంకే నవీన్ నా చేతి పట్టుకొని మరీ తీసుకెళ్తున్నాడు. ఇంకా పైన కొన్ని ఫొటోస్ వీడియోస్ తీసుకొని రిటర్న్ వాక్ చేసుకుంటూ వెళ్ళాము. మాకు వెళ్తా ఉంటే చిన్న ఐస్ క్రీమ్ బండి కనిపించింది. ఇంకా ఐస్ క్రీమ్ తీసుకున్నాము, ఎండగా ఉంది కదా అని చెప్పేసి. ఐస్ క్రీమ్ తింటూ రిటర్న్ వెళ్తా ఉంటే మాకు లోకల్ క్రాబ్ శాండ్విచ్ అని చెప్పి ఒక బండి కనిపించింది. సరే ట్రై చేద్దామని చెప్పి నేను ట్రై చేశాను లోకల్ క్రాబ్ శాండ్విచ్. అసలు ఎంత వర్స్ట్ అనిపించిందో. మేబీ సీ ఫుడ్ తినే వాళ్ళకి నచ్చుతుందేమో, నాకైతే అస్సలు నచ్చలేదు అసలు క్రాబ్ శాండ్విచ్. ఈవెన్ నవీన్ కూడా తినలేకపోయాడు. Do you like any strawberry chocolate sauce on it? Yeah. Chocolate sauce. Yummy. Yummy, yummy. See there? Look Yummy, at that. yummy. Yeah. Is that for you? Is that for you? Aren't you lucky? Thank you. You have a lovely mummy and daddy. థ్యాంక్ యూ. I used to ask my mummy, but I didn't very often get it. There were 6 of us. We had 3 sisters and 2 brothers, so I suppose It's a very big a little family. bit more expensive. ఇంకా మార్నింగ్ వస్తున్నప్పుడు చూసాం కదా ఎల్లో ఫ్లవర్స్ అని చెప్పేసి, అక్కడ ఆగుదామని పక్కా ఫిక్స్ అయిపోయాము. ఎందుకంటే మేము వెళ్ళిన ప్లేస్ మాకేమంతా నచ్చలేదు. సో ఇక్కడైనా ఆగుదామని చెప్పి ఆగాము. అసలు ఈ ప్లేస్ చాలా బాగుండే, ఫొటోస్ వీడియోస్ తీసుకోవడానికి చాలా బాగుంటుంది. నేను మదర్స్ డే వీడియో పోస్ట్ చేశాను కదా మినీ వ్లాగ్ లాగా, అది ఇక్కడే తీశాను నేను, నావి శ్రీవిన్వి ఫొటోస్. ఆ ఫ్లవర్స్ అదంతా బాగుంది, కానీ ఏదో డిఫరెంట్గా స్మెల్ వచ్చింది. నాకేం నచ్చలేదు, డిఫరెంట్గా అనిపించింది ఆ స్మెల్. తొందరగా వెళ్ళిపోదామని చెప్పేసి తొందరగా కొన్ని ఫొటోస్ తీసుకున్నాము. ఇంకా ఫాస్ట్గా రిటర్న్ అయిపోయాము. రిటర్న్ వెళ్ళేసరికి 4:30 అరౌండ్ 5 అవుతా ఉండే. ఇంటికి వెళ్ళి కుక్ చేసి ఓపిక లేక ఇంకా ఆగాము బఫేలో ఫుడ్ కోసం. నేనైతే బఫేకి స్టార్టర్స్ ఇంకా డెజర్ట్స్ కోసమే వెళ్తాను. మీరు బఫేలో ఏమి ఇష్టంగా తింటారో నా కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ శ్రీలేఖ డైరీస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.